విశాఖపట్నంలో వందల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా లులు మాల్కు అప్పగించడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని ఆరోపించి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన నిసార్ అహ్మద్, వైఎస్ఆర్సీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త. ఆంధ్రప్రదేశ్ మదనపల్లి, విశాఖపట్నంలో వందల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా లులు మాల్కు అప్పగించడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని, అసలు ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించారు. ఆ స్థలాన్ని ప్రభుత్వమే డెవలప్ చేసి వ్యాపార సంస్థలకు అద్దెకి ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అని అన్నారు. ప్రభుత్వం చాలా వరకు ప్రభుత్వ భూములను చాలా చీప్ రేట్స్ లో ప్రతి ఒక్కరికి ఎస్పెషల్ లీజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో హార్బర్ పార్క్ ఎదురుగా ఆర్కే బీచ్ ఎదురుగా ఉండేది, హార్బర్ పార్క్ వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉండే 13 ఎకరాల 74 సెంట్ల అతి ఖరీదైన భూమిని కేవలం ₹1.5 అడుగు లీజ్తో దగ్గర 99 సంవత్సరాలు కానీ లూజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కండిషన్స్ కూడా ఏంటంటే 10 సంవత్సరాల వరకు కేవలం 10%, 10 సంవత్సరాల తర్వాత కేవలం 10% ఇంక్రీజ్. అంటే ఈరోజు ₹1.5 లీజ్ ఉండే అడుగు 10 సంవత్సరాల తర్వాత ₹1.65 ఉంటుంది. అట్లా ఇప్పుడు విశాఖపట్నంలో, వైజాగ్ లో ఎక్కడ చూసినా కమర్షియల్ భూమి ఎక్కడ చూసినా పోయి చూసామంటే కనీసం అంటే తక్కువ అంటే కూడా ₹30 నుండి ₹40 అడుగు రేట్లో ఉంది. ఇది గవర్నమెంట్ ఈ రోజు కేవలం ₹1.5తో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్ 3 ఇయర్స్ వరకు లీజ్ లేదు అని ఈ రకంగా చేస్తా ఉంది. ప్రజలకందరికీ దీని మీద చాలా వరకు అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా విజయవాడలో కూడా ఇంకో ఇది కూడా జరిగింది. విజయవాడలో కూడా దగ్గర పాత బస్టాండ్ ఎదురుగా గవర్నర్ పేట దగ్గర డిపోకు చెందిన 4 ఎకరాల 15 సెంట్ల భూమిని అది కూడా సేమ్ లులు మాల్కి ఇవ్వడం జరుగుతోంది. ఈ భూమి ఖరీదు సుమారు కనీసం అంటే కూడా ₹600 కోట్ల వరకు దీని భూమి ఖరీదు ఉంది. ఇంత వాల్యుబుల్ భూమి దీని వచ్చిందని కేవలం ₹157 కోట్ల వాల్యూ చేసే ప్రాజెక్టు కూడా ఈ భూమి దానదత్తం చేస్తా ఉంది. ఇది కూడా చాలా చీప్ రేట్స్ ఇస్తా ఉంది. ప్రతి ఒక్కరికి దీని మీద అనుమానాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుమానాలు పడుతూ ఉన్నారు. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. నిజంగానే ప్రజలకందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదే విధంగా ఇప్పుడు ఆ పిల్లి పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదనుకుంటామని, కానీ ప్రజలందరూ వీళ్ళ ప్రతి దాన్ని కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే దినాల్లో కూడా ప్రజలకు వీళ్ళకి ఈరోజు వాళ్ళ బాధ్యత ఉంది. ఈరోజు ఎందుకు ఏదైనా మీరు ప్రభుత్వ భూమి వేరే వాళ్లకు లీజుకు ఇచ్చేటప్పుడు టెండర్ పిలవల్లా, పారదర్శకంగా చేయాలా, ఎవరైనా టెండర్స్ పిల్ చేసి ఎవరు అందరి దగ్గర టెండర్స్ బిడ్స్ తీసేసుకోవాలా, ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్ళకి ఇవాళ ప్రభుత్వ భూమి కానీ పప్పు బెల్లాల మాదిరి చీప్ రేట్స్ కు ఇష్టానుసారం మీరు సైలెంట్ గా ఇచ్చేసి ప్రజలకు మీరు చేసే ఈ చేష్టల వల్ల ప్రతి ఒక్కరికి అనుమానాలు తెస్తా ఉన్నాయి. ఈ అనుమానాలు తీర్చే బాధ్యత మీకుంది. లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ప్రజాగ్రహం ఫేస్ చేయక తప్పదని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.